బేహద్ పరం మహాశాంతి, బేహద్కే బేహద్ పరం 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 మహానాత్మలకు, జాగృతమైనటువంటి దివ్యమైన ఆత్మలకి, విశేష పురుషార్థం చేసినటువంటి శ్రేష్ఠాత్మలకి, విశేషమైనటువంటి ఆత్మలకి బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. రోజు మీరు అనంత్ భాయ్ లైవ్ స్పీచ్, ఇన్స్పిరేషన్, మోటివేషన్ వీడియోలు, జ్ఞాన చర్చ అనేది తెలుగు ఛానల్ ద్వారా వింటూ పురుషార్థం చేస్తున్నారు అని ఆశిస్తూ ఉన్నాము. ఈరోజు 308 ఎపిసోడ్. ఈ యొక్క ఎపిసోడ్లో స్వర్గములో ఏమి దోషం ఉంది, శాస్త్రానుసారంగా స్వర్గంలో సుఖం ఉంది, మరి ఇంకేమైనా లోపం ఉంటుందా, మరి స్వర్గం నుండి కూడా అక్కడ ఉన్నటువంటి ఆత్మలు ఎందుకు పడిపోతూ ఉన్నారు, ఎలా పడిపోతున్నారు, దీని గురించినటువంటి చర్చ ఈరోజు మనం మాట్లాడుకుందాము అంటున్నారు అనంత్ భాయ్. ఎవరైనా సరే పుణ్యాత్మలు మృత్యు తర్వాత అందరి యొక్క స్వర్గానికి వెళ్ళాలి అని అందరి యొక్క సంకల్పం, అందరూ వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు. తప్పకుండా స్వర్గప్రాప్తి లభించాలి అని చెప్తూ ఉంటారు. ఈ యొక్క విషయంలో మహర్షి వ్యాసుని ద్వారా చెప్పబడినటువంటి జ్ఞానము ప్రథమ పూజ్యుడైనటువంటి గణేశుని ద్వారా లిఖించబడ్డ, రాయించబడ్డ ఒక విషయాన్ని మహాభారత విస్తారం యొక్క వర్ణం నుండి మనం ఈరోజు ఒక టాపిక్, కురుక్షేత్రంలో ఉంటున్నటువంటి మృదులు ఋషి దుర్వాస ముని ద్వారా పరీక్ష తీసుకోబడ్డారు. అనగా దుర్వాస ముని ఆ మృదుల ఋషిని పరీక్షించాడు. మృదుల ఋషి పరీక్షలో పాస్ అయ్యాడు. దానికి సమాధానం చెప్పారు. ఏమిటి అంటే, నువ్వు దేవదూతలు వచ్చి నేను స్వర్గానికి తీసుకుని వెళ్ళుటకు విమాన సహితంగా దిగారు. అప్పుడు ఇదే ప్రశ్న ఆయన అడగటం జరిగింది. దేవదూతలతోటి అన్నాడు, స్వర్గము అయితే వెళ్ళాలి అని అనుకునేటువంటి వాళ్లకు ఈ యొక్క పుష్పక విమానం ఇలా వస్తుంది. ఇక దేవదూతలు తోటి అడిగాడన్నమాట. దేవదూతలు అన్నారు, స్వర్గం ఇక్కడి నుంచి చాలా పైన ఉన్నటువంటి లోకము, దాన్ని స్వర్గలోకము అని అంటూ ఉంటారు. దీని గురించి బాపూజీ మనకు చెప్పారు. త్రిలోకాలు అని, ఇంద్రుడి యొక్క రాజ్యం ఉంటుంది, దేవదూతలు ఉంటారు, భూలోక, భువర్లోక, స్వర్గలోకం, ఇది మూడో లోకం అన్నమాట. అసత్యవాది, నాస్తికులు మరియు జప తప దాన యజ్ఞాలు చేయనటువంటి వాళ్ళు స్వర్గలోకానికి ప్రవేశం అనేది లేదు. ఎవరైతే ధర్మాత్ములుగా ఉంటారో, జితేంద్రియులుగా ఉంటూ ఉంటారో, దాన ధర్మాలతోటి శమధమతోటి సంపన్నమైనటువంటి ఆత్మలు, ద్వేషరహితంగా ఉంటూ దాన ధర్మాలు చేస్తూ ఎవరైతే పుణ్యాత్మలుగా ఉంటారో, యుద్ధంలో మరణించినటువంటి సూర్య వీరులైనటువంటి వారికి అక్కడ ప్రవేశత లభిస్తుంది. మరణమో వీర స్వర్గమో అని అంటూ ఉంటారు. అందుకే దేవతలు, మహర్షులు, గంధర్వులు, అప్సరసలు, విశ్వదేవతలు, విశ్వేశ దేవతలు, మహర్షులు వేరువేరుగా లోకాల్లో కూడా ఉంటూ ఉంటారు. మన బ్రహ్మాండంలో మరి సప్తలోకాలు ఉన్నాయిగా. సప్తలోకాల్లో సప్త ఋషులకి ఒక్కొక్క లోకము వారు తయారు చేసుకున్నారు అని చెప్తూ ఉంటారు. ఎవరైతే వారు అంటే సప్తలోకాల్లో ఉన్న సప్త ఋషులు చాలా పుణ్యాత్మలు, ఇచ్ఛానుసారంగా వాళ్ళు స్వర్గలోకానికి కూడా వెళ్ళగలరు. స్వర్గలోకము లోపల భోగలోకము సుఖం అనుభవించటం అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది. బంగారు పర్వతం సుమేరుగిరి ఉంటుంది.
అక్కడ ఆకలి దప్పులు ఉండవు. అంటే స్వర్గలోకం యొక్క వర్ణన గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. స్వర్గం ఎలా ఉంటుందో ఏంటో అని అందరికీ ఆలోచన వస్తూ ఉంటుంది. స్వర్గానికి పోయిన వాళ్ళు ఎలా ఉంటారు అని ఆలోచన వస్తుంది. మా పూర్వజులు స్వర్గలోకంలో ఉన్నారు, సుఖంగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా అని సంకల్పాలు చేస్తూ ఉంటారు. వారి గురించి ఈ యొక్క టాపిక్ చక్కగా వినండి, అర్థం చేసుకోండి. స్వర్గలోకము అంటే బంగారు పర్వతం ఉన్నది, సుమేరుగిరి పర్వతం కలిగింది. అక్కడ ఎవరికీ కూడా ఆకలి దప్పులంటూ ఉండవు, ఉదాసీనత ఉండదు, మనసుకి ఉదాసీనత రాదు, మనసుకు లేదు, శరీరానికి చెమటలు పట్టవు, వేడి ఉండదు, అంతగా ఉడకపోతా ఉండదు, కష్టము ఉండదు, భయము ఉండదు, విలాపము లేదు, అశుభం వస్తూ అంటూ అక్కడ లేదు, బాధ చింత పరేషాన్లు అనేవి లేవు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే వృద్ధాప్యం అనేది లేదు. అక్కడ శరీరంతో అలసట అనేది ఉండదు. ఇక్కడ కొద్దిగా పని చేయగానే అలసిపోతూ ఉంటారు. దుర్గంధం అనేది ఉండనే ఉండదు. అంటే మలమూత్రాలు అనేటువంటి నెగిటివ్ చెడు అనేది శరీరం నుండి బయటికి రావు. స్వర్గవాసులందరూ శరీరంతో తేజస్సు తత్వం కలిగినటువంటి ఆత్మలు. బాపూజీ కూడా చెప్తారు కదా, ఈ స్వర్గలోకము అంటేనే దివ్య శరీరం కలిగిన దేవతలు, 3 తత్వాలు కలిగిన వాళ్ళు, ఆకాశము, వాయువు, అగ్ని. ఇక జలము, భూమి అనేది నెగిటివ్ తత్వాలు ఉండవు అక్కడ. అందుకనే ఈ దుర్గంధము, ఈ నెగిటివ్ మలమూత్రాలు అనేవి వారి శరీరం నుండి బయటికి విసర్జించబడవు. ఇంకా బట్టలు కూడా మురికిగా కావు, దివ్య వస్త్రాలు కలిగిన వాళ్ళు. దివ్య వస్త్రాలు అంటే వాస్తవంగా కూడా స్వర్గలోకానికి వెళ్ళిన వాళ్ళు పంచతత్వాలు ఉండవు కదా. పంచతత్వాలతోటి బొందితోటి స్వర్గం ఎవరు పోలేరు కదా. ఇక పంచతత్వాల శరీరమే లేకపోతే అక్కడ వస్త్రం ఎలా ఉంటుంది? దివ్య శరీరం ఆకారి రూపంలో ఉంటూ ఉంటారు. 3 తత్వాల దేహము ఉంటుంది, ఆత్మ దివ్య శక్తి కలిగి ఉంటూ ఉంటుంది. అందుకని వాళ్ళకు మురికి అనేది ఏమీ ఉండదు. మనలాంటి బట్టలు కాదు కదా. దేహం అనే వస్త్రము లేదు, దేహం అనే వస్త్రం మీద వేసుకునే వస్త్రాలు లేవు అక్కడ. ఇంకా మురికి ఎట్లా అవుతుంది? దివ్యమైనటువంటి కుసుమాలు అంటే పువ్వులతోటి మాలలు, దివ్య సుగంధము వ్యాపిస్తూ ఉంటూ ఉంటుంది. ఇక్కడైతే చూడండి, మరి అక్కడ సుఖభోగాలు అనుభవించటమే. కలియుగంలో భూమిపైన ఉన్న మానవులు అన్నీ ఉన్నప్పటికీ కూడా దుఃఖము, బాధలు అనుభవిస్తూనే ఉంటారు. ఇంకా ఎవరైనా సరే సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటే మాకు ఇక్కడే స్వర్గం ఉందనుకుంటారు. డబ్బులు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉంటాయి, సిరి సంపదలు ఉంటాయి, నెంబర్ 1 ప్రపంచంలో ఆస్తిపరులు అనుకున్నారనుకోండి, వాళ్ళకి మేము ఇక్కడే స్వర్గంలో ఉన్నాం అన్నట్టు విహరిస్తూ ఉంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా కొంతమంది కొన్ని ఉన్నా కూడా దుఃఖము, బాధ అనేది కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ భూమిపైన ఏదన్నా మంచిదాన్ని చూశారనుకోండి, అందమైనటువంటి దాన్ని, ఆనందం కలిగిందనుకోండి, స్వర్గంతో పోలుస్తూ ఉంటారు. అయితే స్వర్గంలో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు విన్నారు కదా. స్వర్గంలో కర్మ చేయటం అనేది ఏమీ ఉండదు. ఈ యొక్క భూమి మాత్రమే కర్మభూమి, ధర్మభూమి. ఇక్కడ పురుషార్థం చేయాలి. స్వర్గంలో పురుషార్థం చేయాల్సిన అవసరం అనేది లేదు. ఇక్కడ చేసుకున్నటువంటి సంపాదన పుణ్యఖాత అక్కడ కూర్చొని తినటమే, అనగా ఖర్చు పెట్టుకోవటమే. ఇక్కడ సంపాదించుకోవటం, అక్కడ ఖర్చు పెట్టుకోవటం ఉంటూ ఉంటుంది. ఇక్కడ పురుషార్థం చేసే మరి మానవులు స్వర్గలోకాన్ని పొందుతూ ఉంటారు. అయితే స్వర్గము అనేది ఏంటో అనే విషయము, చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాము, లేకపోతే స్వర్గమే భూమి మీదకి వస్తుంది, మేము దేవతలము అవుతాము అని చెప్పుకునే వాళ్ళకి ఇది ఒక మంచి టాపిక్గా ఉంటుంది. మీరంతా వినండి, వాళ్ళకి ఫార్వర్డ్ కూడా చెయ్యండి ఎవరైనా ఇట్లాంటి మెసేజ్లు ఇచ్చేటువంటి వాళ్ళకి. అయితే ఇంతవరకు బాపూజీ మరి స్వర్గం యొక్క దోషం గురించి, నీ స్వర్గం గురించి ఇంకా కొంచెం వివరాలు ఏదన్నా వీడియోలో చెప్తే బాగుంటుంది అని అంటున్నారు అనంతభాయ్. స్వర్గంలో దోషాలు ఏంటి అంటే అన్నిటికంటే పెద్ద దోషం, అక్కడ పుణ్యకర్మ సంపాదించుకోవటానికి ఏమీ లేదు, అవకాశం లేదన్నమాట. స్వర్గము అనేది తమ యొక్క మూలపుంజి
అంటే పుణ్య సంపాదన మొత్తం పోగొట్టుకోవటమే అక్కడ. ఏదో ఒక రోజు ఆ పుణ్యం కూడా సమాప్తి అవుతూ ఉంటుంది. ఒకరోజు స్వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు మరి వాళ్ళ యొక్క తలకాయ వాళ్ళే కోసుకున్నట్టుగా, అంటే వాళ్ళ పుణ్యకథ మొత్తం అనుభవించేసిన తర్వాత స్వర్గలోకంలో నుంచి కిందకు కూడా పడిపోతూ ఉంటారు. అందుకనే ఏదైనా ఎలాగా ఎగ్జాంపుల్ అని అంటే, ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించారనుకోండి, గవర్నమెంట్ సొమ్ము తింటూ ఉంటారు. ఏదో ఒక రోజుకి రిటైర్మెంట్ అనేది ఉంటుంది కదా. అదేవిధంగా స్వర్గ సుఖం అనుభవించినప్పటికీ కూడా అక్కడ పుణ్యకథ అయిపోవటంతో ఈ భూమి మీదకి రావటం అంటే రిటైర్మెంట్ అన్నట్టే. స్వర్గం నుండి ఎవరో కింద పడేస్తారని కాదు, వాళ్ళ చైతన్యం సమాప్తమవుతుంది, పుణ్యకథ సమాప్తమవుతుంది. వాళ్లకు తెలియకుండానే మళ్ళీ ఈ మృత్యులోకంలోకి వచ్చేస్తూ ఉంటారు అని యమదూతలు ఆ మృదుల అనేటువంటి ఋషికి చెప్పడం జరిగింది. దీనికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. స్వర్గంలో అయితే దోషమే దోషం ఉంది, నాకు స్వర్గ సుఖాలతోటి పని లేదు. నేను అక్కడికి వెళ్ళి నా పుణ్యఖాతాని పూర్తిగా సమాప్తి ఎందుకు చేసుకోవాలి అని అన్నారు. అంటే శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పిన దాన్ని బట్టి రుజువు ఏమవుతుంది అంటే, స్వర్గానికి గురించి కూడా రుచి లేనటువంటి ఆత్మలు ఉన్నారు. వాళ్ళు కేవలం మోక్షం పైన ధ్యాస పెడుతూ ఉంటారు. దీని గురించి అందుకనే బాపూజీని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అక్కడ దేవతలు ఎలా ఉంటారు, వారు రాత్రింబొగళ్ళు ఎలా గడుపుతూ ఉంటారు. మరి ఇక్కడ కాలమానం అయితే రాత్రింబొగళ్ళు ఉంటూ ఉంటాయి. కానీ మానవుడైతే రాత్రింబొగళ్ళు తినటానికి, ఉండటానికి, సంపాదించుకోవటానికి జీవితం గడిచిపోతూ ఉంది. అక్కడ ఇవేమీ ఉండవు. మరి జన్మ మరణ చక్రాలైతే ఇంకా వాళ్ళు అక్కడ లేవనుకోండి, పుణ్యకథ సంపాదించడంతో వెళ్ళారు, పుణ్యకథ అనుభవించడంతో కిందకు దిగి వస్తారు. కాబట్టి ఈ యొక్క విషయం గురించి మీరు అర్థం చేసుకున్నారు. కాబట్టి బాపూజీని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, మంచి వీడియో దీని గురించి పెట్టండి అని. ఇంకొక విషయము ఏదైతే మరి ఋషి ద్వారా మనం తెలుసుకున్నాము, మహర్షి మృదుల ఈ స్వర్గాన్ని కూడా తిరస్కరించాడు. ఆయన అడవిలో ఉంటూ చక్కగా భగవంతుణ్ణి నామస్మరణ చేస్తూ, పూజ ఉపాసన చేస్తూ సమయం మొత్తం కూడా వనవాసుల యొక్క సేవలో నిమగ్నమయ్యాడు. దీన బంధువులకి, వాళ్ళ రోగాలకు సేవ చేస్తూ ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఇక అతిథిగా ఆశ్రమంలోకి వచ్చినటువంటి దుర్వాస మహర్షిని స్వాగత సత్కారాలు చేసి ఆయన్ని సత్కరించడం జరిగింది. ఒకరోజు ఓ ఋషి దుర్వాస ఆశ్రమానికి వచ్చి ఆయన చేసేటువంటి సేవాభావనకి సంతోషపడి తృప్తి చెంది, నీకు స్వర్గప్రాప్తి లభించుగాక అని అనగానే ఇవన్నీ మరి దూతలు రావటము, మీ దేవరాజు మీ యొక్క తపస్సుకి ప్రసన్నమయ్యి మిమ్మల్ని మాతో పాటు స్వర్గాన్ని తీసుకురమ్మన్నాడు అని చెప్పటము. అప్పుడు నేను అక్కడ కూడా ఈ యొక్క సేవ అనేది ఉంటుందా, రోగాలు ఉంటాయా, నేను వాళ్ళకి సేవ చేయగలనా అని అడిగాడు. అప్పుడు దేవదూతలు, యమదూతలు, స్వర్గదూతలు అని అన్నారు, అక్కడ మీకు ఏమి చేయాల్సిన పని లేదు, సంచిత కర్మలు ఏదైతే పుణ్యఖాత ఉందో అది అనుభవించడం జరుగుతూ ఉంటుంది అని. సేవ లేకుండానే ఒక్క క్షణం కూడా నేను ఉండలేను, నాకు ఈ భూలోకమే భగవంతుని పూజ చేస్తూ రోగులకు సేవ చేయటంలోనే లభించే ఆనందము, ఇంకా స్వర్గలోకంలో లభించినప్పుడు దేవరాజు ఇంద్రుడికి నా వైపు నుండి చెప్పండి కృతజ్ఞతలు, నాకు అవసరం లేదు స్వర్గ ప్రవేశం కూడా అని అన్నాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది, సేవాభావంలో ఎక్కువగా ఉండేవాళ్ళు ఇలాంటి కార్యక్రమంలో సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతూ ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క కథ ద్వారా తెలుసుకోవటం అనేది జరిగింది. ఇంకా మరి తర్వాత శాస్త్రాల్లో ఏదైతే చెప్పడం జరిగిందో నేతి అనేటువంటి విషయం, భారతీయ ధర్మశాస్త్రాల్లో సత్యాన్ని పొందటానికి, గుర్తించటకు అనేక మార్గాలు చెప్పడం జరిగింది.
దీని లోపల యజ్ఞవల్యుని మార్గము ఇక్కడ చర్చనీయాంశంగా మనం చెప్పుకుందాము. ఉపనిషత్తుల్లో కూడా దీని గురించి విస్తారంగానే చర్చ జరిగింది. హిందువులు బౌద్ధ దర్శనం చేయటం కోసం ఆలోచనలు కూడా మూల స్వరూపం ఏంటి అంటే, మూల రూపంలో నేతి నేతి అనేటువంటి సిద్ధాంతం ఉన్నది. బౌద్ధులు కూడా తమ యొక్క చింతన చేస్తూ ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు నేతి నేతి అని అంటూ వాళ్ళ ఆత్మ లోపలికి ప్రయాణం చేయాలి అని శరీరం లోపలికి వెళ్ళి షట్చక్రాలను శుద్ధి చేసుకుంటూ అలాగా సాధన చేస్తూ ఉంటారు. దీనికి అసలు సిద్ధాంతానికి ఆధారం ఏంటి అంటే సత్యాన్ని తెలుసుకోవటం. అన్నిటికంటే ఫస్ట్ ఆలోచన ఏదన్నా వచ్చిందనుకోండి, సత్యానికి వెళ్ళండి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటూ ఒకదాన్ని నెట్టేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సాధారణమైనటువంటి భాషలో దీన్ని వదిలేయటము, సరైన మార్గాన్ని గుర్తించటము అని అంటూ ఉంటారు. చూడండి, ఒక వ్యక్తికి 6 పేర్లు ఉన్నాయనుకోండి, 5 ఖండన చేస్తేనే కదా ఒకటి ఒరిజినల్ పేరు తెలిసేది. అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని. అదేవిధంగా పరమాత్మ కూడా ఎన్నో నామరూపాలు ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషత ఉంటూ ఉంటుంది. మరి ఏ పేరున పిలవాలి, ఏ రూపాన్ని ధ్యానం చేయాలి, ఏ విధంగా చేయాలి అని అడుగుతూ ఉంటారు. ఒక్కోసారి భగవంతుడు ఎంత మంచివాడు అంటే, మీరు ఏ రూపంలోన్నా జ్ఞాపకం చేయండి, ఏ నామంతోటన్నా స్మరణ చేయండి, ఏ విధంగా ఈ విగ్రహాన్ని తయారు చేసినా, చిన్నదో పెద్దదో, ఏ లోహంతోటో నన్ను నల్లగా చూపించినా, తెల్లగా చూపించినా, బంగారు విగ్రహమైన, పాలరాతి విగ్రహమైన, ఎలాగైనా సరే నేను మీకు ప్రాప్తిని ఇస్తాను అని అన్నాడు. కానీ మరి భగవంతుని తెలుసుకోవటం గురించి ఎవరైనా ఋషులు మునుల దగ్గరికి వెళ్ళి ఆయన నిరాకారుడా సాకారుడా, ఆయన ఆకారం ఉందా, ఏ రూపం, నేతి నేతి మా తెలియదు అని కూడా అంటూ ఉండేవాళ్ళు. కాబట్టి మనం ఈ నేతి నేతి అనేటువంటి సిద్ధాంతాన్ని, బ్రహ్మ యొక్క సత్యమైనటువంటి రూపాన్ని తెలుసుకోవటానికి ఇది ఉపయోగించాలి అని ఉపనిషత్తుల్లో చెప్తూ ఉంటారు. ఇక్కడ బ్రహ్మము అంటే ఏంటి? జ్యోతి స్వరూపం, పరం ప్రకాశం. ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవాలి అంటే కరెక్ట్ విధానంలో వెళ్తూ ఉండాలి. తర్కంతో మనం బ్రహ్మ ఏంటి, ఆయన స్థితి ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ బ్రహ్మ అంటేనే పరమాత్మ. అయితే బ్రహ్మ గురించి యథార్థం చెప్పడం అనేది చాలా కఠినమైనది అని అంటారు. అందుకే కొంతమంది ఋషులు మునులు నేతి నేతి కూడా అనేశారన్నమాట. ఈ సిద్ధాంతము చర్చ చేసుకున్నప్పుడు దమన్, దాన్ మరియు దయ, ఈ 3 అనేది ఇక్కడ ఉంటూ ఉంటాయి. దమన్ అంటే ఆత్మ యొక్క సంయమం, నియమం, ఆత్మ యొక్క స్వరూపం. దానంలో పెద్దగా కొద్దిగా కొత్తదనమేం లేదు, మీ అందరికీ తెలిసిందే దాన ధర్మాలు చేయటము అనేది. దయకు సంబంధించింది అయితే అన్ని జీవుల మీద కరుణ, దయా భావన కలిగి ఉంటాం, లేని వాళ్ళ పైన దయా కృప చూపించటం, ఇలా చేస్తూ ఉంటారు. ఆత్మ గురించిన తెలుసుకోవటానికి ఈ యొక్క సూత్రం చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆత్మ గురించి చెప్పాలి అంటే ఏది ఆత్మ కాదో, ఆత్మ గురించి ఏంటో తెలుసుకొని దాని సూక్ష్మంలోకి వెళ్ళిపోవడం అనేది తేలికవుతూ ఉంటుంది. అంటే దీని గురించి అంటే స్వయం మిమ్మల్ని మీరు తెలుసుకోవటం, మీ గురించి మిమ్మల్ని మీరే గుర్తించుకోవటం. అయితే ఇది చాలా కష్టమైన కార్యక్రమం అంటూ ఉంటారు. జ్ఞానం యొక్క ఆధారంతో దీన్ని వ్యాఖ్యానం చేసుకుంటూ ఉంటే చాలా తేలికవుతూ ఉంటుంది. ఆత్మ అంటే ఏంటో తెలుసుకోవాలి అంటే ఏవైతే ఆత్మ కాదో వాటిని మనసు లోపల నుంచి తొలగించేసేయాలి. నేను శరీరంని కాదు ఆత్మని అనుకోవాలి. నేను మనసును కాదు, బుద్ధిని కాదు, సంస్కారం కాదు అనే వీటిని తొలగిస్తూ ఉంటే మిగిలేది ఆత్మ. ఆత్మ దివ్య స్వరూపము. నేను ఆత్మని అంటే అసలు స్వరూపం ఏంటో తెలుసుకోవటం. ఆత్మ అంటే ఏమిటో అర్థమైంది కదా. శాస్త్రాల్లో కూడా చెప్తారు ఆత్మ అజర్, అమర్, అవినాశి అని. మనం బేహద్దు జ్ఞానంలో ఆత్మ పరం లైట్ స్వరూపం, పరం ప్రకాశము కలిగింది అని. దీని గురించినటువంటి తర్కము తోటి ఒక ఫైనల్ డిసిషన్కి రావటము, మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోవటము అనేది జరుగుతుంది.
మీరెవరో అనే విషయాన్ని మీరు ఆలోచిస్తూ ఉంటే, ఇంకా నేను దేహము కాదు, దేహ సంబంధాలు నావి కాదు అనుకున్నప్పుడు వాటిని తొలగించేస్తూ ఉంటాం. ఇంకా ఆత్మకు మిగిలేది తన స్వస్వరూపము, ఒరిజినాలిటీ మూల రూపము, ఇక ఆత్మ బంధువులు. చూడండి, ఎవరైనా చనిపోతే ఏమంటారు? ఈ శవం ఇక దేనికి పనికి రాదు, ఇది కుళ్ళిపోతూ ఉంది, ఆత్మ వెళ్ళిపోయింది కదా, దీన్ని కాల్చేయండి, పూడ్ చేయండి అని అనేస్తారు. కనీసం టచ్ చేయడానికి కూడా భయపడుతూ ఉంటారు. మరి ఏం లాభం ఈ దేహం గురించి చింతన చేస్తే? అందుకని దేహము నేతి నేతి, దేహ సంబంధికులు నేతి నేతి అని అనుకుంటే ఆత్మ విషయం మీకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, కరోనా టైంలో అన్నీ మీకు అనుభవాలు అయినాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. ఎవరికి ఎవరూ లేరు, అసలు ఇదంతా మాయ ప్రపంచమే అని అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయము, ఏది అర్థం చేసుకుంటే మనకు లాభం కలుగుతుంది అనేది మనం బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. అప్పుడే పరివర్తన అనేది సంభవం అవుతూ ఉంటుంది. సమాజం ఎడల కానీ, ఆత్మిక సమాజంలో అయినా కానీ, దేని లోపలైనా సరే పరివర్తన తీసుకురావాలి అంటే మనం ఎవరమో, ఒరిజినాలిటీ ఏంటో తెలుసుకోవాలి. వ్యక్తిని అర్థం చేసుకోవటం కోసం కూడా దీన్ని ఉపయోగించవచ్చు. తత్వాన్ని తెలుసుకోవాలి అంటే వారి యొక్క గుణగణాలని కూడా ఇది కాదు ఇది కాదు అని తెలుసుకోవటమే. ఈ సిద్ధాంతం అనుసారంగా ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడు మనకి అర్థమైంది. చాలామంది ఏమంటూ ఉంటారంటే, బ్రహ్మ అనేది ఒక హద్దు అనేది లేదు, అనంతం. భగవంతుడు ఆత్మ, పరంజ్యోతి పరమేశ్వరుడు అనంతం అని అంటూ ఉంటారు. ఒక హద్దు అనేది ఒక లేదు కాబట్టి దీనికి బ్రహ్మకు రంగు లేదు, రూపం లేదు, చరిత్ర లేదు, ప్రత్యేకమైన రూపమేం లేదు అని కూడా చెప్తూ ఉంటారు. ఇది సత్యమైనప్పటికీ కూడా మరి అన్ని ప్రదేశాల్లో ఆయన ఉన్నాడు అని అంటూ ఉంటారు. అయితే ఈ బ్రహ్మాన్ని పరబ్రహ్మాన్ని తెలుసుకోవటం కూడా అసంభవమే. అందుకనే నేతి నేతి అనేటువంటి సిద్ధాంతం చాలా రూపాల్లో ఉపమానంగా చెప్పుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటామో అప్పుడు మన ఏదైతే ధ్యానంలో, యోగంలో మనసులో ఏవేవే ఆలోచనలు వస్తూ ఉన్నాయో ఆ సమయంలో కూడా ఇవి కాదు నేతి నేతి అనేటువంటిది సంకల్పం చేస్తూ వెరిఫికేషన్ చేసుకుంటూ ఉంటే యోగంలో కూడా స్థిరంగా కూర్చోగలుగుతూ ఉంటాం. మన లోపల నెగిటివ్ని తీసేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా మనం తెలుసుకోవాల్సింది, ఆత్మస్వరూపంలో ఉంటూ పరంపిత పరమాత్మని స్మృతి చేయాలి. మన మనసులోనూ బుద్ధిలోనూ భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని తీసేయాలి. ధ్యానంలో మనకు విఘ్నం వేసే వాటిని కూడా తొలగించుకోవాలి. అంటే మన మనసులో ఉన్నవి అన్నీ కూడా పరమాత్మకు ఇష్టం లేదు కదా, ఆయన సంకల్పాల ఇవా ఏంటి అని ఆలోచిస్తూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని ఆత్మస్వరూపంలో ఉండేటువంటి సాధన చేయటం అనేది ఇక్కడ ముఖ్యం. అంటే ఆత్మస్వరూపంలో ఉండటానికి ఈ యొక్క నేతి నేతి అనేటువంటి మాట చాలా మనకి ఉపయోగం అనేది కలుగుతుంది అంటున్నారు అనంతభాయ్. మనసులో ఏదన్నా భయం వస్తే నేతి నేతి అనుకోండి, ఇంకా దాని నుండి బయటపడగలుగుతూ ఉంటారు. మనసులో ఏదైనా పరేషాన్లు వచ్చినాయి అనుకోండి, నేతి నేతి అనుకొని బయటపడవచ్చు. ఇలా చేసుకుంటూ వెళ్తే గమ్యానికి చేరుకోగలుగుతూ ఉంటారు. అంటే ఏంటి, మీ మనసులోని విషయాలు మనసుకు తెలుసు, మీకు మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి అని. పూర్వం కూడా మరి ఒకసారి నేతి నేతి అనేటువంటి అలవాటు ఉన్నప్పుడు అన్ని పరేషాన్ల నుండి, భ్రమల నుండి, డౌట్స్ నుండి, చింతల నుండి మీరు బయటపడగలుగుతూ ఉంటారు. ఆచార్య జనక్ అనేటువంటి ఆయన మెడికల్ ఎడ్యుకేషన్లో కూడా ఈ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు. ఏదన్నా రోగాన్ని సరైనటువంటి నిర్ణయించాలి అంటే చాలాసార్లు దానికి సంబంధించినటువంటి రోగ లక్షణాలు అనేది తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అప్పుడే అసలు రోగాన్ని గుర్తించటం. లక్షణాలు చెప్తున్నారనుకోండి, వాళ్ళ మనసులో ఈ మాట ఉంటుంది. ఎలా అంటే, టైఫాయిడ్కు ఈ లక్షణాలు ఉంటాయి,
డెంగ్యూకు ఈ లక్షణాలు ఉంటాయి, మలేరియాకు ఈ లక్షణాలు ఇలా ఉంటాయి, వైరస్ సోకితే ఇలా ఉంటుంది. మరి రోగి చెప్పినటువంటి లక్షణాలని బట్టి ఆ డాక్టరు తెలుసుకొని ఓ ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పేస్తూ ఉంటాడు. టైఫాయిడ్ కాదు, మలేరియా కాదు, డెంగ్యూ కాదు అని చెప్తూ ఉంటారు. అని నిర్ణయించుకుంటాడనమాట. నిర్ణయించుకొని రోగాన్ని నిర్ధారణ చేసి మందు ఇస్తూ ఉంటారు. పూర్వం రోగం యొక్క సిమ్టమ్స్ని బట్టే మందులు ఇచ్చేవారు. ఇప్పుడైతే ఏముండే ఎక్స్రేలు, స్కానింగ్లు, పరీక్షలు, మరి టెస్ట్లు, బ్లడ్ టెస్ట్లు, అనేక రకాల టెస్ట్లు ఇప్పుడు వచ్చినాయి. ఇదంతా కూడా మరి డెవలప్ అయిందనుకుంటారు. మనం ఎప్పుడైనా సరే ఏదైనా మాయలో ఇరుక్కుపోయినప్పుడు కూడా ఈ జ్ఞానం యొక్క ఆధారంతో నేతి నేతి అనుకుంటూ వదిలేస్తూ మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. మైండ్ లోపల ఫాల్తూ ఆలోచనలు వస్తే కూడా తొలగించుకోవటకు మైండ్ కూడా మనకి కమాండ్ ఇచ్చుకుంటూ ఉండాలి అని చెప్తూ ఉన్నారు అనంతభాయ్. ఈ విధంగా మరి మనం మెడిసిన్లోనూ ఆధ్యాత్మికంలోనూ గుర్తించుకొని వికల్పాలను వదిలేసి సరైనటువంటి సంకల్పము, సరైనటువంటి పద్ధతిని మనం అవలంబిస్తూ పురుషార్థం చేస్తూ ఉండాలి. పోలీసులు కూడా పరిశీలన చేసేటప్పుడు అపరాధులను గుర్తించడానికి అన్య అపరాధులతో పోలుస్తూ వీళ్ళు కాదు వీళ్ళు కాదు వీళ్ళు కాదు అంటే గుర్తులను బట్టి, అక్కడ జరిగే సిచ్యువేషన్ని బట్టి, ఆధారాలను బట్టి వాళ్ళు ఇల్లు కాదు ఇది కాదు అంటే నేతి నేతి అనేది అక్కడ కూడా ఉపయోగిస్తూ ఉంటారనమాట. కాబట్టి మనము ఆధ్యాత్మిక మార్గంలో పురుషార్థం చేస్తూ చేస్తూ ముందుకు వెళ్ళాలి అంటే మన మైండ్ను మరి కూడా మనకు కమాండ్ చేసుకోవాలి. మాయలో ఇరుక్కుపోకూడదు. మనకు జ్ఞాన యోగాలు ఆధారం ఉన్నది కాబట్టి మన నెగిటివ్ వికల్పాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకుంటూ అసలైనటువంటి సంకల్పము, జ్ఞానము, పాయింట్ను, యోగం యొక్క స్థితిని అది గుర్తించుకొని మనం పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్ళాలి అని చెప్తున్నారు అనంతభాయ్. అచ్చా, ఏదైనా సరే మనం పురుషార్థం చేయాలి. పురుషార్థంతో ప్రాప్తి అనేది లభిస్తూ ఉంటుంది. ఇక్కడ స్వర్గం గురించి, స్వర్గ దోషాల గురించి, స్వర్గంలో ఉండేవి, ఆ స్వర్గానికి పోవటానికి మరి చేయాల్సినటువంటి పురుషార్థము. స్వర్గం కూడా కాదు, మనం ఈ బ్రహ్మాండ వాసులమే కాదు, వేరే గెలాక్సీ యూనివర్సు, మల్టీ యూనివర్స్ నుండి వచ్చిన వాళ్ళు దీన్ని దాటుకొని వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ భూమి మీద కూడా పురుషార్థం చేసేటువంటి ఋషులు, మునులు కానీ, జ్ఞానులు కానీ కూడా స్వర్గలోకం మాయ అనుకుంటారు. ఈ భూమి మీద మాయ ఉంది, స్వర్గలోకం కూడా మహామాయ ఉంది, సూక్ష్మ జగత్తు కూడా మహామాయ. ఈ మహామాయ బ్రహ్మపురి వరకు ఉంటుంది. కాబట్టి మోక్షము కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ మాయను వదిలేసి ఈ భూమి మీద మాయను త్యజిస్తారు, తెలుసుకుంటారు జ్ఞానంతో, శరీరం వదిలేస్తారు. వెళ్ళిపోయిన తర్వాత స్వర్గలోకానికి వెళ్ళారు, అక్కడ మాయకు వశం కాకుండా జ్ఞానం యొక్క ఆధారంతో స్థితిని పరివర్తన చేసుకుంటూ ఇంకా పైలోకాలకు, సూక్ష్మలోకాలకు వెళ్తారు. బ్రహ్మపురి దాటి విష్ణుపురి దాటి, విష్ణుపురిలో కూడా మాయ ఉంది, దాన్ని కూడా దాటి మళ్ళా శివపురికి, తర్వాత పరంధామానికి, కైవల్య స్టేజ్కి, మోక్షం పొందాలి అని పురుషార్థం చేసేటువంటి జ్ఞానులు, యోగులు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి స్వర్గం అనేది కూడా ఒక అల్పకాలికమే, కొద్ది కాలం మాత్రమే ఉంటుంది సుఖభోగాలు అనేవి. కాకపోతే అక్కడ ఈ స్థూల పంచతత్వాల శరీరం లేదు కాబట్టి ఇతి బాధలు అనేవి ఉండవు. ఇవన్నీ కూడా హద్దులో ఆత్మలకు, బేహద్దు ఆత్మలకైతే బేహద్కే బేహద్ కళల పరంధామానికి చేరుకోవటానికి, మాయా జీతుగా జగజ్జీతుగా, మన్ జీత్ జగజ్జీతుగా అవటానికి బేహద్ జ్ఞానం ఎంతో తోడ్పడుతూ ఉంటుంది. మీరు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే బాపూజీ చాలా టాపిక్స్ తోటి బేహద్ అద్భుతమైనటువంటి జ్ఞానం చెప్పడం జరిగింది. అనంతభాయ్ రోజు మోటివేషన్, ఇన్స్పిరేషన్ వీడియోలు ఇదొక ప్లేలిస్ట్ ఉంది. బాపూజీ యొక్క వీడియోలు చాలా ప్లేలిస్టులు ఉన్నాయి ముఖ్యమైన టాపిక్స్ తోటి. మా ఇచ్చేటువంటి దివ్య సందేశాలు మన్ని బేహద్దు ముక్తి, జీవన్ముక్తిలోకి వెళ్ళటానికి, తీసుకుని వెళ్ళటానికి ఉపయోగపడుతూ ఉంటాయి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ చెప్పేటువంటి జ్ఞానము, రోజు అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో చేరుకుంటుంది. ఎవరికైనా సరే ఇటువంటి టాపిక్స్, ఇటువంటి మాటలు, విషయం తెలపాలి అనుకున్నప్పుడు మీరు మా వీడియోల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ని పెట్టండి. అచ్చా, పరం శాంతి. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై.
నమస్తే, ధన్యవాదాలు. పరం మహాశాంతి. బేహద్ పరం మహాశాంతి. బేహద్కే బేహద్ పరం 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 మహానాత్మలకు, జాగృతమైనటువంటి దివ్యమైన ఆత్మలకి, విశేష పురుషార్థం చేసినటువంటి శ్రేష్ఠాత్మలకి, విశేషమైనటువంటి ఆత్మలకి బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. రోజు మీరు అనంత్ భాయ్ లైవ్ స్పీచ్, ఇన్స్పిరేషన్, మోటివేషన్ వీడియో